సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావెట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గాని మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఏవండి, అక్కడ టేబుల్ మీద ఇంటి బిల్లులు పెట్టాను, కట్టారా? కడతా నాగవే, నువ్వొకదానివి ఊపిరి కూడా ప్రశాంతంగా తీసుకొనివ్వవు. మీరు ఊపిరి తీసుకుంటారో లేదో గాని ముందు ఆ బిల్లులు కట్టండి. ఇదిగోండి. ఏంటే ఈ బిల్లులు ఇన్నోటున్నాయి మున్సిపాలిటీ చిత్తకుప్పలాగా? ఏదో ఒకటి. అలాగే పాలవాడి బిల్లు, పేపర్ వాడి బిల్లు కూడా కట్టండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు సత్యనారాయణ వ్రతానికి కావలసిన సామాన్లన్నీ అక్కడ రాసి పెట్టాను, తేవడం మర్చిపోకండి. ఒసేయ్ గ్యాప్ ఇవ్వవే, మ్యాప్ లో లేకుండా పోయేటట్టున్నాను. గోడ మీద బల్లుల్లా ఈ బిల్లులేంటే ఇలా అంటుకున్నాయి నాకు. ఎంత ఆదా చేస్తున్నా ఆదాయం మాత్రం కనపడట్లేదు. ఖర్చులు మాత్రం కొండ చిలువంతుంటున్నాయి. జీవితానికి ప్రశాంతత లేకుండా పోయింది. ఇతనేటి నాగుపాములా బుసలు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్తే కాటేసేస్తాడు. ఎందుకులే లేనిపోయిన గోలంతా సైలెంట్ గా సైడ్ అయిపోదాం. ఎవర్రా అక్కడ? నీ ముఖానికి మిమిక్రీలు చూడటంలే గాని మర్యాదగా లోపలికి రారా. ఓడి అమ్మ పసిగట్టి సరి ఈ మోజీకి సరిపడ న్యాయం చేసేస్తాడు మా నాన్న. ఏరా, మొన్న దిన్న బెల్ట్ దెబ్బలు సరిపోలేదా? మళ్ళా బిందెలతో బాక్సింగ్ ఆడుతున్నావు? ఊరుకోండి నాన్నగారు, పెద్దదానికి కాలకాయల్లో కాకలే చేస్తారు. ఏదో వస్తున్నప్పుడు కాలికి తగిలింది, దానికి ఇంత సాగదీయాలటండి బాబు. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే అలానే ఉంటుంది. తమరు నీళ్ళ మీద నడవరు కదా. సర్లే గాని మార్కెట్ కెళ్ళి కొన్ని సామాన్లు కొనాలి పద. కూలోడికిచ్చే ఖర్చైనా మిగులుతుంది నాకు. నాన్నగారు, నేను మౌనంగా ఉంటున్నాను కదా అని మరీ ఇలా అవమానించడం అసలు బాగలేదు. ఒక్కటిచ్చాననుకో మీ అమ్మ చీర గాలికి ఎగిరినట్టు ఎగిరి పడతావు. ఏదవ్వా, మూసుకొని పదా. నాన్నగారు, ఇంకా ఎంత దూరం అండి నడిపిస్తారు ఇలాగా? నడుచుకుని రాకపోతే బండి మీద వస్తే సరిపోయేది కదండి బాబు. నాన్నగారు, దయచేసి సోడానో కూల్ డ్రింకో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు. చచ్చిపోయేటట్టున్నాను నేను ఇక్కడ. మధ్యలో అలా గోల పెట్టకు. గోల కాదండి, ఒక గోలీ సోడా చెప్పండి. ఏ నిమ్మ సోడే, గోలీ సోడే, నింబ పానే. మీ అమ్మలాగే ప్రాణాలు తొడేస్తావురా బాబు. ఏమయ్యా, 2 నిమ్మ సోడాలు ఇయ్యు. ఇదిగోండి గురువుగారు. అబ్బా, చల్లగుంది. గుట్టకి గాలిలో తేలినట్టుకుంది. సరేరా పద, అదే బాబాయ్ షాపు. నమస్కారం బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్య బాబు, ఏంటి హఠాత్ పరిణామం? నిజమేనా? నీకేట్రా సడన్ గా గాలి ఇటువైపు మళ్ళింది? గాలి లేదు దూలు లేదు బాబాయ్. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. నీ కోడలు ఈ సామాన్లు తీసుకురమ్మని పంపించింది, అందుకే ఇలా వచ్చా. ఓరెన్ని మంచి విషయమే కదరా. ఇలా అయ్యే సామాన్లన్నీ జాగ్రత్తగా కట్టిస్తాను. అరే శంకర్, ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ జాగ్రత్తగా కట్టి సంచిలో వేసారా? సరే బాబాయ్. ఇంకేంటరా సంగతులు? మనం మనిగాడేనా? ఎంత ఎదిగిపోయాడేట్రా బాబు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. అవును బాబాయ్, బాగా ఎదిగిపోయాడు, అందుకే మేపలేకపోతున్నాను. ఊరుకోర్రా, నువ్వు నీ చేతస్థం కాకపోతే, ఈ వయసులో కాకపోతే పిల్లలు ఇంకే వయసులో తింటారా? నాన్నమ్మని మీ నాన్న మాటలేం పట్టించుకోకలేరా. బయటికి ఇలా గంభీరంగా కనపడతాడు కానీ మనసు మాత్రం వెన్నా. నాకు తెలుసు తాత, అందుకే సుకుమార్ సార్ నాన్నకు ప్రేమతో పాటు మా ఇద్దరితోనే తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. రేయ్, ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా సమాధానాలు? సాది చెప్పు బాబాయ్కి. ఊరుకురా, ఆడిప్పుడు ఏమనేస్తాడని అలా గసిరిస్తున్నావండి. పిల్లలంటే ఆ మాత్రం చలాకీగా ఉండాలి. బాబాయ్, సరుకులన్నీ కట్టేశాను బాబాయ్. ఇదిగొర్రా తీసుకో, మొత్తం అంతా కట్టించేసా. సరే బాబాయ్, మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. రేపు పూజకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు మరీ అంతలా చెప్పాలరా? వస్తానరా తప్పకుండా. ఎవరి నాన్నగారి అతను మంచితనానికి మారుపేరులా ఉన్నారు. అదంతా పెద్ద కథలేరా, టైం వచ్చినప్పుడు చెప్తాలే. కోకోకోలా ఫార్ములా సీక్రెట్ లాగా అంత పెద్ద సీక్రెట్ ఏముందో ఇందులోనే. దీని తస్సదియ్యా, ఏటో ఈ వంకాయలకి పుచ్చు తక్కువ పెచ్చులు ఎక్కువ ఉన్నాయి. అబ్బా, బెండకాయలన్నీ బాగా ముదిరిపోయాయి.
దీని తస్సదియ్యా ఏట్రా దుంపలన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయి. ఏమి మంచి అమ్మ ఏట్రా. ఏంటి గురుగారు కొనేదేది లేదు అని ఇందాక నుంచి పుచ్చులు పెచ్చులు అని ఎంచుతున్నారు. అదేంటి గురుగారు వంకాయ మూటుకలు మొత్తం అలా పీకేస్తున్నారు? మరి నాకు ఈ మూటుకుల బరువు ఒక్కేట్రా దీని తస్సదియ్యా. గొప్పోటి బేరంరా బాబు. అమ్మ ఈడిట్రా బాబు ఎక్కడున్నాడు? ఈడి కంటికి కనబడితే కరాటీ ఆడేస్తాడు. నాన్నగారు ఇటువైపు శకునం బాలేదు, ఇటువైపు నుండి పోదాం పదండి. టెంకాయలు ఇటువైపే తక్కువ ధరకు దొరుకుతాయిరా, పద నువ్వు. ఇతనేటి? హలో రావు గారు, ఏంటండి విశేషం? సంచి మాత్రం సరుకులతో నింపేశారు దీని తస్సదియ్యా. ఇంకేం లేదండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను, దానికోసమే మార్కెట్ కొచ్చాను. ఒకే కాలనీలో ఉంటున్నా ఒక కబురు కూడా లేదండి బాబు దీని తస్సదియ్యా. అలా ఏం లేదండి, ఇంకా పిలుద్దాం అనుకున్నాను, అంతలోపే మీరే కనపడ్డారు. రేపు మర్చిపోకుండా వచ్చేయండి. అలా అన్నారు, ఓకే సార్. అండి మీరు ఒక్కరు రాకపోతే మణిగాని కూడా కాదు సాయం తీసుకురావచ్చు కదండి దీని తస్సదియ్యా. తీసుకురాకపోవడం ఏంటండి, పక్కనే ఉన్నాడుగా. ఏడీడు అన్నా నాకు చిన్న సందేహం, ఈ దోసకాయకి ఆనవకాయకి తేడా ఏంటన్నా? ఫ్రైకి కాకరకాయ బాగుంటదంట, దొండకాయ బాగుంటదంట. అరే మణి దీని తస్సదియ్యా, మార్కులు మంచిగా తెచ్చుకుంటే ఇలా ముఖం చాడేసుకునే పరిస్థితి ఉండదు కదరా దీని తస్సదియ్యా. సర్లే ఇక కవర్ చేసిన చాలే గాని ఆ కవర్ ఒట్టుకుని ఇంటికి బయలుదేరరా దీని తస్సదియ్యా. హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నట్టు ప్రతిసారి ఇటు దొరికిపోతున్నాను. ఏం చేస్తాం, విధి మనతో వింత వింత ఆటలు ఆడేస్తుంది.